తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ ఈ పార్టీని బలోపేతం చేయడానికి కూడా కవిత మొత్తం కూడా కమిటీలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా నల్గొండ జిల్లాలో మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి మొత్తం వాళ్ళకు నిర్మించిన పరిస్థితి. నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా సమావేశం నిర్వహించారు. మొత్తం కూడా జెండా పండుగ కార్యక్రమం మీద వీళ్ళందరూ కూడా బయలుదేరుతుంటే వెళ్తుంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, జెండా పండుగతో నల్గొండ జిల్లాలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? కల్వకుంట్ల కవిత గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, మండల కేంద్రాల్లో జెండా పండుగ నిర్వహించుకుంటూ జెండా దిమ్మలు కట్టుకుంటూ ప్రజలకు ఒక దశాదిశని నిర్దేశించే విధంగా, ఒక బలమైన శక్తిగా ఎదిగే విధంగా మా జెండా పండుగ ఉండబోతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జాతీయ పార్టీలు విఫలమైపోయినాయి. ఇవాళ ఒకే ఒక పార్టీ తెలంగాణ రక్షణ సేన మాత్రమే తెలంగాణ ఆకాంక్షలను, తెలంగాణ యొక్క అభ్యున్నతను కోరుకున్న ఒక స్థానిక పార్టీ. అదేవిధంగా ఈరోజు ఎన్ని సమస్యలున్నా అధికార పక్షం పట్టించుకోదు, ప్రతిపక్షం పట్టించుకోదు. ఇవాళ తెలంగాణ రక్షణ సేనే తెలంగాణ ప్రజలకు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి వారి పట్ల కొట్లాడే విధంగా ముందుకు పోతాం. అంటే ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ఏ డేట్ నుంచి ప్రారంభం అవుతుంది? ముఖ్యంగా కూడా మీరు ఆ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలకు చెప్పే విశేషాలు ఏంటి? ఎట్లా బలోపేతం చేయబోతున్నారు? ముఖ్యంగా మే 20 తారీఖు నుండి మొదలైన ఈ జెండా పండుగ జూన్ 20 తారీఖు వరకు కొనసాగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కార్యక్రమం నిర్వహించుకుంటూ నియోజకవర్గాల వారీగా మేమిచ్చే పిలిపించేది ఏంటంటే, స్థానిక ఉన్న సమస్యలపైన చిత్తశుద్ధి ఉన్న యువకులను, వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ రక్షణ సేన ముందుంటుంది. అలాగే యువత అందరూ కూడా తెలంగాణ రక్షణ సేన పార్టీకి తోడుగా ఉండి మా పార్టీలో జాయిన్ అయ్యి ఈ ప్రజా సమస్యలపైన గలమెత్తి రేపు మనం అధికారంలోకి వచ్చి సమస్యలన్నింటినీ తీర్చుకునే విధంగా వారికి పిలుపునిస్తూ ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లాకి వచ్చింది సూర్యాపేట, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ జిల్లాలకు కూడా నియమించారా, కమిటీలు నియమించారా? వాళ్ళ పని ఏ విధంగా మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భవించిన నెల రోజుల లోపలనే 119 నియోజకవర్గాలకు 119 మంది ఇన్ఛార్జీలు, వారికి అబ్జర్వర్లు, జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా అబ్జర్వర్లు, రాష్ట్ర కమిటీతో సహా అన్నీ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని 12 నియోజకవర్గాలకు 12 మంది ఇన్ఛార్జీలు, 12 మంది అబ్జర్వర్లు, రాష్ట్ర అబ్జర్వర్లు కూడా నియమించుకోవడం జరిగింది. జెండా పండుగ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. రేపు ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే పార్టీ అక్కడ పోటీ చేస్తుందా? ఖచ్చితంగా పోటీ చేస్తుంది. మా ప్రధాన ఫస్ట్ ఎజెండా కూడా స్థానిక సంస్థల్లో పోటీ ఇవ్వటమే. ఖచ్చితంగా మా బలాన్ని మేము చూపించుకోవటమే. ఇప్పటికే చాలామంది యువత కూడా ఇప్పుడున్న పార్టీలలో ఆల్రెడీ కురువృద్ధులుగా ఉండి ఎవరికి అవకాశాలు రాకుండా వాళ్ళ క్వార్టరీల మనుషులకే అవకాశాలు వస్తున్నాయన్న బాధ విపరీతంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితేంది, బీఆర్ఎస్ పార్టీ అయితేంది, బీజేపీ పార్టీ అయితేంది, వీళ్ళంతా పాత చింతకాయ పచ్చడిని మోస్తున్నారు తప్ప కొత్తగా అవకాశాలు రావు. ఈరోజు మా పార్టీ నుంచి అందరికీ కొత్త వారికి నూతనంగా ఎవరు ఎబిలిటీని బట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఆ పొజిషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చివరిసారిగా ఈ పార్టీలోకి రావడానికి ముఖ్యంగా కూడా యువత, మహిళ ఎట్లాంటి ఆసక్తి చూపుతున్నారు సార్? ఖచ్చితంగా ఒక కొత్త పార్టీ వైపు యువత బాగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వీఆర్ కనెక్టెడ్ టు ద జెన్జీ పీపుల్. మేము వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు ఈరోజు మా అధ్యక్షురాలు అన్నట్టు ఈరోజు మనము భావితరాలకు ఉండాల్సిన వనరులన్నింటినీ ఇప్పుడున్న పార్టీలు సర్వనాశనం చేసినాయి. ఇప్పటికైనా తెలంగాణ రక్షణ సేన పార్టీ వాళ్ళ వనరులను కాపాడాలన్న దృక్పథంతో ఉన్నాము. పర్యావరణం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, నీళ్లు అయితే అన్నిటినీ మనం కాపాడాల్సిన బాధ్యత ఉన్నందున యువత కూడా మా వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. సార్, నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలలో కూడా పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేయబోతున్నారు సార్? ముందుగా ఏంటంటే, మేము ఇక్కడ జెండా కార్యక్రమాలు అనేవి విజయవంతం చేయాలనేది ఫస్ట్ ఆకాంక్ష. దాని తర్వాత మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా జెండా కార్యక్రమాలు జరుగుతాయి. పార్టీలో జాయినింగ్లు అనేవి ఆల్రెడీ రెగ్యులర్గా స్టార్ట్ అయినవి. పంచజన్యం ఏదైతే ఉందో, విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక తెలంగాణ, వ్యవసాయం ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువ ఫోకస్ తోటి పనిచేయాలని అనుకుంటున్నాం. రేపు మీరు అడిగినట్టు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు 100% ప్లస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా మేము పోటీకి ఆల్రెడీ రెడీ అవుతున్నాము. పార్టీ బలోపేతం ప్లస్ అన్ని నియోజకవర్గాలలో
ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు కాకుండా మాది కూడా 4వది ప్రధాన పార్టీ అన్నట్టు ఆల్రెడీ పేరు వచ్చేసింది 1 మంత్లోనే. ఇంకా దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం బాగా. రైట్ మేడం, చెప్పండి. కవిత గారు ఒక అమ్మలాగా ఉంటా, ప్రతి ఏ సమస్య ఉన్నా నాకు చెప్పుకోండి అని ఒక అమ్మలాగా ఉంటా అని కూడా చెప్పి కూడా ప్రధాన స్టేట్మెంట్ కూడా ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎట్లాంటి బలోపేతం చేయబోతున్నారు, ముఖ్యంగా కూడా మహిళల నుంచి ఎలాంటి స్పందన? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత భారీగా మహిళలు ప్రధానంగా చేరిక అయ్యారు పార్టీలో. కానీ ఇన్ని రోజులు నేను ఒక అక్కలాగా మీకు అండగా ధైర్యం చెప్పిన, కానీ మీ కడుపులో ఉన్నటువంటి బాధలు ఒక తల్లి మాత్రమే చూస్తుంది. తల్లే అన్నం పెడుతుంది, తల్లే పెంచి పెద్ద చేస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పుడు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి పార్టీని ఆవిర్భవించి ఇప్పుడు నేను అమ్మనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రతి ఒక్క బిడ్డకు నేను అమ్మలాగా నేను చూసుకుంటా, వయసుతో సంబంధం లేకుండా. ముఖ్యంగా యువతకు మహిళలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను చట్టసభల్లో కూర్చునే విధంగా మాకు ఖచ్చితంగా హామీలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆమె ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఈరోజు మేము ఈ రకంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. ముఖ్యంగా కూడా మీరు గ్రామాలలో నియోజకవర్గాల్లో పర్యటించినారు కూడా. అక్కడ నుంచి ముఖ్యంగా కూడా ఎట్లాంటి స్పందన వస్తుంది మేడం? ఒక కవిత ఈ పార్టీ పెట్టడం, అమ్మలాగా చూసుకుంటా అని చెప్పడం ద్వారా ఎట్లాంటి స్పందన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే, కవిత అంటే బతుకమ్మతోని మనం పోలుస్తాము. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు కొన్ని కులాల వాళ్ళు, కొన్ని వర్గాల వారు మాత్రమే ఆడేవాళ్ళు బతుకమ్మను. కానీ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత కవిత గారు బతుకమ్మ అనే కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి బుర్జు ఖలీఫా వరకు కూడా బతుకమ్మను ప్రాముఖ్యతను చాటింది. అటువంటి సందర్భంలో తెలంగాణ మహిళలందరికీ కూడా బతుకమ్మ అంటే కవితమ్మ అనే ఒక సెంటిమెంట్ ఉన్నది. ఆ యొక్క సెంటిమెంట్ని ఈరోజు మాకు అమ్మ రూపంలో వచ్చి మాకు ప్రాధాన్యత ఇస్తుంది, మాకు బలాన్ని ఇస్తుందని ప్రతి ఒక్క మహిళలు కూడా నమ్ముతున్నారు, యువత కూడా నమ్ముతున్నారు, ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మహిళలకు ఎక్కువ పెద్దపీట వేసే అవకాశం తప్పకుండా ఉంది. ఆమె ఇచ్చినటువంటి ధైర్యము, ఆమె ప్రోత్సహిస్తున్నటువంటి బలంతోనే ఈరోజు మేము ఖచ్చితంగా ఈరోజు మేము వాయిస్ని వినిపించగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మహిళలు గెలుస్తారా గెలవరా అనే విషయాన్ని పక్కకు పెడితే గెలిచే దిశలో గట్టి పోటీనైతే తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా ఇస్తుంది. మొత్తం కూడా నల్గొండ నియోజకవర్గానికి వస్తాం. మొత్తం నల్గొండ నియోజకవర్గంలో ఇలా సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉండబోతుంది? మొత్తం నల్గొండ నియోజకవర్గంలో పల్లె గ్రామాలు ఉంటాయి, మీకు ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఇక్కడ కూడా ఎట్లాంటి కోఆర్డినేషన్ చేసుకోబోతున్నారు? జై తెలంగాణ, జై టీఆర్ఎస్. ఈరోజు నల్గొండలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే జెండా పండుగ భారీ ఎత్తున చేద్దామని అనుకుంటున్నాము. దాంట్లో గ్రామంలో మళ్ళీ జిల్లాలో నల్గొండ కాన్స్టిట్యున్సీలో భారీ ఎత్తున జెండా పండుగ చేసి యువతని భారీ ఎత్తున జాయిన్ చేసుకొని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ భారీగా జాయిన్ చేసుకొని ధీటుగా ప్రతి ఒక్క పార్టీకి మేము ధీటుగా నిలబడాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రెస్ మీట్ చేయడం జరిగింది. కావున నేను ఒకటే కోరుకుంటున్నాను నల్గొండ ప్రజలకి, అందరూ రండి, టీఆర్ఎస్లోకి రండి, జాయిన్ కాండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము, ప్రతి ఒక్కరికి వాల్యూ ఇస్తాము. అన్ని పార్టీలలో కాకుండా మా పార్టీ డిఫరెంట్ ఉంటుంది. కవితక్క ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తుంది. కింది నుంచి ఏ ప్రాబ్లం ఉన్నా నల్గొండలో ఏది ఉన్నా దానికి ఎమ్మటే రియాక్ట్ అయ్యి మేము పోయి ఆ ప్రాబ్లంని క్లియర్ చేయడం జరుగుతుంది. అందులో ఇక్కడ నల్గొండలో కూడా ఉద్యమకారులు కూడా ఉన్నారు అన్నలు, వాళ్ళని కూడా మేము సంప్రదించడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కొంచెం టైం తీసుకొని వాళ్ళను జాయిన్ చేసుకొని ఉద్యమకారుల దగ్గర నుంచి యువత వరకు అందరినీ జాయిన్ చేసుకొని పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అంటే నల్గొండ అని చెప్పాదే మా జయం. సార్, మొత్తం కూడా మీరు ఎక్కడ కేటాయించబడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లాంటి ప్లాన్ చేసుకున్నారు? నా పేరు డాక్టర్ లింగం. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విభాగం, తెలంగాణ రక్షణ సేన, నేను సీనియర్ నాయకుడిని. ఈరోజు మొత్తం జెండా పండుగకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ఫస్ట్ జెండా ఎగిరేయాలి. తర్వాత మండలాలు, తర్వాత చిన్న గ్రామ పంచాయతీలకు కూడా మేము పోయి జెండాలు ఎగిరేసి మేము మొత్తం ప్రజల సమస్యలతో మమేకమవుతాం. ప్రజల యొక్క సమస్య ఏడ ఉంటే మేము ఆడ ఎలుగెత్తి వాళ్ళ యొక్క సమస్య తరపున కొట్లాడి ప్రభుత్వాన్ని మెడలు వంచేటట్టు చేసి ఆ సమస్యల్ని మేము పరిష్కరించడానికి కవితక్క ఆధ్వర్యంలో మేము పనిచేయాలని చెప్పి మా ప్రధాన ఎజెండా అనేది. ఆ ఎజెండాలో భాగంగానే పంచజన్యం అనేటటువంటి సూత్రాన్ని అక్కగారు చెప్పారు. ఇప్పుడు ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యము, అట్లనే వ్యవసాయము, రైతులు,
మహిళలు, సామాజిక తెలంగాణ. అక్కగారు గతంలోనే చెప్పారు భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పి. ఆ సామాజిక తెలంగాణ వైపు మరి ఈ టీఆర్ఎస్ పార్టీతోని మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. కవితక్క గారి కొట్లాట ఎట్లా ఉంటుంది అని అంటే, మీరు గతంలో చూసిర్రు వెలుగుమట్లల ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఇండ్లను మొత్తం కూలగొట్టి భూదాన్ భూములు అయినప్పటికీ కూడా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తే, అప్పుడు కవితక్క గారు అక్కడికి పోయి నిరవధిక నిరాహారదీక్ష చేసి ఆ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఆ సమస్యకు దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి 450 మందికి పట్టాలిచ్చి ఆ రోజు మరి గవర్నమెంట్ తన యొక్క వైఫల్యాన్ని వాళ్ళు మొత్తం చేసిన దాన్ని కవితక్క గారు చాటి చెప్పారు. అటు తర్వాత మీరు తీసుకుంటే ఎన్నో ప్రోగ్రాంలు, నిన్న కూడా మేము సెక్రటరేట్ని ముట్టడిచ్చినాం. ఈ రైతులకు సంబంధించినటువంటి ఐకేపీ వడ్ల కొనుగోళ్లలో ధాన్యంల దగ్గర మొత్తం రైతులు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతూ ఉన్నారు. ఈ ఎండకు మొత్తం వడ్లు ఎండిపోతూ ఉన్నాయి. నైట్ సాయంత్రం అయితే వర్షం పడుతుంది. ఆ వర్షానికి మొత్తం వడ్లు మొలకెత్తి రైతులు నానా ఇబ్బందికి గురవుతున్నారు అని అంటే అధికార పార్టీ ఏమో పట్టించుకోదు, ప్రతిపక్షమేమో మొద్దు నిద్రపోయింది. ఇట్లాంటి పరిస్థితులల్లా మేమున్నామని చెప్పి అక్కగారు బయటకు వచ్చి నిన్న సెక్రటరేట్ని ముట్టడిచ్చి మరి రైతుల పక్షాన కొట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి కవితక్క గారు మొదటి నుంచి కూడా పోరాటము కొట్లాటల్లో ఎప్పుడు ముందుండే వ్యక్తి కాబట్టి జంజీకి మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక తెలంగాణ అక్కతోనే సాధ్యం. కాబట్టి మేమందరూ తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాము, ఈ పార్టీకి మీరు అండగా నిలబడండి, మన జాతులకు మన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. చివరిసారిగా మనం చూస్తాం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఐకేపీ సెంటర్లో కూడా వరి ధాన్యం ఎక్కడికి దాసులు అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదని కూడా చాలా వరకు కూడా చెప్తున్నారు. మంత్రులు మాత్రం చివరి గింజ వరకు మేము కొంటామని కూడా చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీగా మీరు రైతులకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతుల విషయాలలో అటర్ ఫ్లాప్ అయిపోయింది. రైతు బంధు ఇస్తున్నారు, రుణమాఫీ ఇస్తున్నారు, అటర్ ఫ్లాప్ అయింది. అదేవిధంగా ఎకరానికి 5,500 రూపాయలు, క్వింటల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, అది ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఇంతవరకు కూడా కల్లాలలో ఐకేపీ సెంటర్లలో కూడా రైతులు అరగోస పడుతున్నారు. అయ్యా రైతు బియ్యం కొనమని, వడ్లు కొనమని అరగోస పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా కనీసం ఏ మంత్రి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా స్పందిస్తలేదు రైతు విషయంలో. అదే విషయం మీద మేము 2 రోజుల క్రితం మన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యం సెక్రటరీ కూడా ముట్టడించడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారైనటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా పొడుగు మాటలు చెప్తారు తప్ప స్కామ్ల గురించి, స్కీమ్ల గురించి మాట్లాడతారు తప్ప రైతులను కట్టించుకున్న ప్రాణం లేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఇప్పటికైనా రైతులను పట్టించుకోండి. అక్కడ కల్లాల దగ్గర ఆగముండి, మన ఇబ్రహీంపట్నంలో జరిగింది, కల్లాల దగ్గర పడుకొని కనీసం పామ్ కార్డ్తో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు ఇబ్రహీంపట్నంలో రాయపోల్ గ్రామంలో. ఇక్కడ కాపలు ఉండలేక చేస్తారు. వర్షం వస్తే ఏమవుతుందో తెలుస్తలేదు. వర్షాలు రావడం వల్ల కనీసము తోటలు గీటలు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, ఒడ్లు నానిపోతున్నాయి, రైతులు అన్యాయం అయిపోతారు. కాబట్టి రైతాంగ ప్రభుత్వం అన్నారు కానీ ఇంతవరకు రైతులను ముంచే ప్రభుత్వం అయిపోయింది. కాబట్టి మేము సూటి ఒకటే చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతుల పక్షాన్ని నిలబడితేనే రాబోయే రోజుల్లో నీకు ప్రజలు కూడా నీకు బ్రహ్మరథం పడతారేం. కానీ లేకపోతే అదే రైతులు ఎట్లయితే గెలిపించారో నిన్ను మాత్రం డిపాజిట్ లేకుండా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ నల్గొండ అంటే కోమటిరెడ్డి, మునుగోడు అంటే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి, కందుకూరు జానారెడ్డి కాదు. ఇక్కడ సామాజిక తెలంగాణ న్యాయం కోసం కవితక్క గారు పోరాటం చేసిన సందర్భంలో నాగార్జున సాగర్ అంటే లింగం, దేవరకొండ అంటే నిషా, మునుగోడు అంటే ఇంకో పేరు, ఈ టైప్లో రావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మేము గతంలో కూడా చెప్పింది కవితక్క గారు, సామాజిక న్యాయ తెలంగాణ కోసం మేము బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు మేము టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటాం. కాబట్టి మీరు రాండి, జంజీ ఉద్యమంలో పనిచేస్తారు కదా ఇప్పటి వరకు, మీరు అందరూ రాండి, మాతో కలిసి పనిచేయండి. రాబోయే రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తాం. మీకు ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా అన్యాయం జరిగింది కాబట్టి మా పార్టీలోకి రండి, మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం, జడ్పీటీ టికెట్లు ఇస్తాం, ఎంపీటీసీ టికెట్లు ఇస్తాం, గ్రామ స్థాయిలో డెవలప్ చేసుకుందాం. మీ ఫలాలు మీరే తినండి, మీ ఫలాలు వేరే వాళ్ళు తినకూడదు, మీ ఫలాలు మీరే తినాలి. రాబోయే రోజుల్లో మీకు జడ్పీ చైర్మన్లు వస్తాయి, నామినేట్ జడ్జి పోస్టులు వస్తాయి. కాబట్టి కవితక్క గారిని రాబోయే రోజులలో మంచి ప్రాధాన్యత తెలంగాణ ప్రజలు. కాబట్టి ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కసారి నార్మల్ ప్రజలు అనుకోదు, ఒక్కొక్కరు ఇక్కడ 1000 మందితో సమానం, ఒక బుల్లెట్ లాంటితో సమానం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలను కూడా, ఇక్కడ జెండా పండుగ సందర్భంగా అందరిని కూడా ఆకర్షణ చేయాలి. మీరు అన్నట్టు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మాత్రం కష్టపడ్డ వాళ్ళకి టికెట్లు, తెలంగాణ ఉద్యమకారులకి టికెట్లు, మహిళలకి టికెట్లు. కాబట్టి మేము ఏదో పారాషూట్ వేసుకున్న మాత్రం టికెట్లు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. కాబట్టి జెండా పండుగ అనేది గ్రౌండ్ లెవెల్కి చెట్టుకి వేర్లు అయితే ఎట్లా బలంగా ఉంటున్నాయో, ఆ గతంలో కూడా తెలంగాణ జాగృతికున్న క్యాడర్ కూడా ఇప్పుడు బలంగా మారింది, అదే టీఆర్ఎస్ పార్టీగా మారింది. కాబట్టి
జాగృతి కానీ టీఆర్ఎస్ కానీ 2 క్యాడర్ కలిపి మీరు రాబోయే రోజులలో నల్గొండ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా మేము జడ్పీ చైర్మన్ కొట్టబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం కూడా చెప్తున్నారు, మొత్తం కూడా పార్టీని బలోపేతం, టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఈ జెండా పండుగలు కూడా ఆ ఉద్దేశంతో పెట్టారు. ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి ఇంటికి వెళ్తాం, మొత్తం కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాం ఆ దగాను కూడా ప్రతి ఒక్కరికి వివరిస్తామని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మొత్తం కూడా ఎక్కువ సీట్లు మహిళలకే కేటాయించడానికి కూడా మా ప్రస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.